సోదరా, ఈరోజు నీవు బతుకుతున్న ప్రతి క్షణం ఒక అవకాశం. దేవుని తీర్పు రోజు ఆకముందే నీ జీవితాన్ని సరిచేసుకో. నీవు ఇంకా క్రీస్తును నీ రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజే ఆ నిర్ణయం తీసుకో. రోమీలకు 19 మనకబాటు చెప్తుంది, నీ నోటితో యేసు ప్రభుని ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. విశ్వాసుల తీర్పులో నీ పనులు లెక్కించబడతాయి. నీవు ఇతరులకు ఎలా సహాయం చేస్తున్నావు? నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? మత్తయి 25:40లో యేసు ఇలా చెప్పాడు, మీరు ఈయన అతి స్వల్ప సహోదరులు ఒకరికి చేసినంత మాత్రమున నాకు చేస్తురి. దేవుని తీర్పు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి లూకా 12:40లో చెప్పినట్టు మీరును సిద్ధముగా ఉండుడి, ఎందుకనగా మనుష్య కుమారుడు మీరు ఊహించని గడియలో వచ్చును. నీవు ఈరోజు దేవుని సమక్షంలో నిలబడితే నీ జీవితం గురించి ఏం చెప్తావు? నీవు దేవుని కోసం ఏం చేశావు? ఈ ప్రశ్నలు మనల్ని కదిలించాలి, మనలో మార్పు తీసుకురావాలి. దేవుని తీర్పు అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సిద్ధం చేయడానికి. నీవు క్రీస్తును నీ రక్షకుడిగా అంగీకరించావు కదా, అయితే నీవు ఆ తీర్పును ధైర్యంగా ఎదుర్కోవచ్చు. యోహాను 5:24లో యేసు ఇలా చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవము కలిగి ఉన్నాడు, అతడు తీర్పులోనికి రాడు, మరణం నుండి జీవములోనికి గతించను. ఈ వాగ్దానం నీకు ఆనందాన్ని, శాంతిని ఇవ్వాలి. ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించు. నీ దేవుని కోసం ఎలా జీవిస్తున్నావు? నీ పొరుగు వారికి, నీ కుటుంబానికి ఎలా సేవ చేస్తున్నావు?